మనవడా నా తప్పులు సేమించలేవా నా మనవడా మీ అవ్వ వాపింది నేనే మీ మామ వాపింది నేనే నువ్వు వచ్చి మీ అన్నతో చెప్పాలి వాడితో తంతుడు మీ అన్నతో ఏమని చెప్పినావు నువ్వు పొల ముఖం చూడక నన్ను నేనే పొల మొగం చూస్తే చచ్చిపోతాను అన్నావు కాబట్టి నీ అన్న నీ మాట పట్టుకొని మా అవ్వను మా మేనవారి ఇళ్ళలో పోతుందట కాబట్టి అయ్యో నువ్వు వచ్చి అన్న నీ బిడ్డ మొగలతో చచ్చిపోరు అన్నని మీ అన్న బుద్ధి చెప్పాలా జ్ఞానం చెప్పాలా అని మీ సలవికి నోటి ఉంచి రావాలి నువ్వు ఊళ్ళో సాకలి ముట్టతో కొట్టింది ఇప్పుడు ఎవరు కొడుతావయ్యా చిన్న సీపుతో కొట్టింది ఇక మళ్ళీ అందరూ చూసేది నా ఉన్నింటికి వరకు ఇస్తారో ఏమో మనవాడా ఇప్పుడు రిపేర్ కావాలి మరి అమ్మ మళ్ళీ కత్తారా శైలి కాడ మా అన్న ఏ ముఖం పెట్టుకోస్తారా శైలి ఏదో ముఖం ఎడిపోయిందిరా వాళ్ళకు నీ ముఖం కాదు నీ మాటలు పట్టుకుంటే అయ్యా పోయిరా నీకు వస్తానప్పా ఇది ఎక్కడికి వస్తారు అదా అంత మంచిగా దాదా తాత ఎవరు నువ్వు నీ బిడ్డ కొడుకునైనా చూసినా వచ్చినావా గాపోరి ముఖం చూస్తే నాకేమైందిరా గదే సరఫరాని కాచుకోడక మళ్ళా రాజమ్మ నువ్వు ఆ రోజు ఏమన్నా అన్నయ్య అట్లుండాలి కాచుకోడక అన్న అన్నాడు దాని మొక్కదులకు అదే పోరు పుట్టి 3 రోజులు నాడు అవరు మింగింది అవగడ్డ పుట్టిపుర అయ్యగడ్డ పుట్టవచ్చు అయ్యగడ్డ పుట్టిపుర అన్నదమ్ములగడ్డ పుట్టవచ్చు అన్న దాని కాలుకు తాడు కట్టి పేడొక్క ముక్కు వేయవన్నావు వేయవలేదే లమ్మడి మొక్కదాన అన్న నాకు ఏదో అన్న అంటే నా మాట పట్టుకొని పిల్లలు బాతావు కాడుకోడుక నీ మాట పట్టుకొని నేను ఊసి నాకు తావురా కొడుక నీ పిల్లలు బాతావు నీ కొడుకులు బాతావు మాట అర్థానికి బొడగుండి నాకేందుకు బోధన చేస్తారమ్మా ఒప్పుకోమని పోసాం అవ్వో చెప్పుడు మాట పట్టుకుంటావురా అవలే కొడుక నీలాంటి శల్యాలు ఉండద్దా గడవాపినవే డాలి అప్పుడు ఎవరయ్యా పాపగారు నీ మాటలు పట్టుకొని నా పిల్లలకు వాసిన నా బిడ్డ ఆగమ్మ పక్షి అడవిలో కోతయింది గప్పుడు తప్పు అర్థం చేసుకొని మరి బిడ్డ నా తప్పులు క్షమించు అని బిడ్డ కాళ్ళ మీద ఎవరికి బిడ్డ మిషన్ పెడతారు అల్లుడు ఎక్కడ అల్లా సూర్యకాంత మహారాజుకు నువ్వు రాని సరూపరానికి ఇక అలా సూర్యకాంత ఇక నా బిడ్డ సరూపదేవి అలా సూర్యకాంత మహారాజా నా తప్పులు క్షమించుని ఇక నన్ను పూలు వేడి చూసుకొని పొద్దుగా లేకుండా పోతాడు కళ్ళు ఆటక పట్టింది సాయంత్రము ఉన్న ఇంటి
ఎవరయ్య రాజ్యం అన్నప్పుడు దివ్య చంద్ర మహారాజు మరి అన్న రామనాయని బిడ్డ దివ్య జ్యోతి మరి ఆడబిడ్డ కొడుకే దివ్య చంద్ర మహారాజుకు దివ్య చంద్ర మహారాజుకైనా దివ్య చంద్ర మహారాజుకు ఆ పిల్ల దివ్య జ్యోతికి చూడు సుమతోటి సుబలకమైన అన్న కొడుకు దివ్య చంద్రమహారాజు రాజ్యవేలంలో అన్నారు మావారు తాత డాలనాయుడు రామనాయుడు భీమనాయుడు రా అల్లుడా అని మరి ఆ అల్లునికి రాజా పట్టాభిషేకం కట్టించినప్పుడు రాని సరూపరాని అన్నది ఓరి కొడుక నువ్వు గింతడి వాని వైతవాన్ని నేను ఊహించలేదురా అప్పుడు ఎవరయ్యా రోసిందే పాటి కత్తదాట పలసగున్న శ్రేణి 10 మంది నవ్విలేట పలసగున్న శ్రేణి పట్టెకి వెళ్ళి చూసిందా కష్టపడ్డ తల్లికి సుఖమత్తదన్నారు అష్ట కష్టాల పడ్డది కాబట్టి రాణి స్వరూపరానికి 2 అన్నలు కొడుకు దివ్య చంద్ర మహారాజు సులభారం కట్టినారే స్వరూపరానికి తులభారం కట్టి తులభారం మీద కూతుండ పెట్టిండు కొడుకు సరోవరాన్ని తులవారి మీద కూర్చున్నవి రాజ్యం వెళుతాడు. ఈ రోజు మాత్రం రాసవారి సంస్థానం చనిపోయిన వీరయ్య గారి పేరు మీద మరి విద్యాలు చెల్లెళ్ళు బావలు మేనగోడళ్ళు కొడుకులు బిడ్డలు అల్లుళ్ళు దాయాది మనవళ్ళు మనవరాళ్ళు దాయాది బలంగా యొక్క రామకీర్తన రామ భజన మరి రాని ఆడిబిడ్డ స్వరూపరాన్ని కథీరికి సంపూర్ణంగా చెప్పిన వారికి కలుగు పుణ్యాలు నిన్న వారికి విష్ణులోకాలు మంగళవారెవరాని మమ్మల్ని గొప్ప గరిదేవి మల్లయ్యకు అయ్య మల్లయ్యకు కొల్లకే నమ్ముకు నా ముద్దు తమ్ముడు